హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బఠానీ చాట్ అండి. దానికి ఇక్కడ నేను పావు కేజీ పచ్చి బఠానీ తీసుకున్నాను. వాటిని ఒక 8 గంటలు నానబెట్టుకొని ఆ తర్వాత ఉడికించుకోవాలి. ఇంకా ఈ ఉడికించుకున్న బఠానీ కొన్ని ఇలా మిక్స్ పట్టుకోవాలి, కొన్ని మనం గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 టమాటాలు పేస్ట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పేస్ట్గా చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత కార్న్ఫ్లెక్స్ని కూడా ఇలా మనం ఆయిల్లో వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము బఠానీ చాట్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాండి వేడిన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్టు, ఆ తర్వాత టమాటా పేస్టుని కూడా మనము ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ రెండింటిని మనము ఆయిల్లో దోరగా వేయించుకోవాలి. ఇక ఇలా వేయించుకున్న తర్వాత మనం దీంట్లోకి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనము మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఉడికించిన బఠానీని మనము దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి దీన్ని కూడా మనము మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న కొన్ని బఠానీలు పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ బఠానీని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఈ బఠానీ చాట్లోకి అర టీ స్పూన్ చాట్ మసాలా, అర టీ స్పూన్ పావుబాజీ మసాలా, అర టీ స్పూన్ వచ్చి పెప్పర్ పౌడర్, అర టీ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పావుబాజీ మసాలా అనేది మీకు ఇష్టమైతే యాడ్ చేసుకొని లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇంకా ఆ తర్వాత వీటిని అన్నిటిని మనం కలుపుకొని బఠానీ చాట్ ఉడకటానికి ఒక పెద్ద గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక ఇలా వాటర్ మనం యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకొని మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొన్ని కొత్తిమీర రెబ్బలు యాడ్ చేసుకొని మనము మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు అనేది మనం ఉడికించుకోవాలి. ఈ బఠానీ చాట్ని మనం సాయంత్రం పూట వేడిగా మనము పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ లాగా స్కూల్ నుంచి రాగానే పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా ఈ బఠానీ చాట్ని వేరే గిన్నెలో మనం మార్చుకుందాం. ఇలా మార్చుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు అనేది దీని మీద మనం యాడ్ చేసుకొని కొన్ని కొత్తిమీర రెబ్బలు, ఇక ఆ తర్వాత మనం నూనెలో వేయించుకున్న కార్న్ఫ్లెక్స్ అనేది మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీనికి బదులు సన్న పూసనే యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో వచ్చి నిమ్మకాయ అనేది పిండుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.